అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాక్షి నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్, డిఫెన్స్, సివిల్ రెండు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి, ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది, అటు సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ కానీ ఈ రెండు చాలా వస్తాయి. మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తాం. డ్రోన్స్ అన్నీ కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలనో యూస్ కేసెస్ అని తయారు చేసి ఇప్పటికే డ్రోన్ సిటీ పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. యూస్ కేసెస్ అన్ని తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, పైలట్స్ ట్రైనింగ్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్గా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక పక్కన వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ ఉంది. దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని అవకాశంగా తీసుకొని ఆ ఏరియాలో ఒక 2000 ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక సిటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అంతా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ రెండు కూడా పోతున్నాం బై యూజింగ్ శ్రీహరికోట. దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అది కూడా వర్కౌట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది, ఒక హబ్గా తయారవుతుంది, దేశానికి ఒక తలమానికంగా తయారయ్యే అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సార్టివ్లో వాళ్ళు ఉంటారు. యాపిల్, ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఓఈ చేసుకుంటా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పాం. పాలసీస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గో, సీ కార్గో, కృష్ణపట్నం పోర్ట్, రోడ్డు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్. సిటీస్ చూస్తే బెంగళూరుకు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం.